హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్తే పందిట్లో పెళ్ళవుతుంది. శ్రావ్యమైన సన్నాయి, త్యాగరాజ అన్నమయ్య కీర్తనలు వినిపిస్తున్నాయి. కొబ్బరాకులతోలిన పచ్చని పందిల్లో మామిడి తోరణాలు, సుబ్బరాజు తోటలని పూలతో అలంకరించిన పెళ్లి పందిల్లో మౌర్య వర్షాల వివాహం జరుగుతుంది. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ లేదు, సంగీతం లేదు, చిన్న పెద్ద వేసే బచ్చీలని డ్యాన్స్లు లేవు. వీడియోగ్రాఫర్, కెమెరామెన్ ఒక పక్క నుంచొని పెళ్లి సంబరాన్ని రికార్డ్ చేస్తున్నారు. ఒక పెళ్లి కూతురు తప్ప ఆమె తరపు వాళ్ళంతా ఏదో జరగరానే జరుగుతున్నట్లుగా మొహాలు దిగాలుగా పెట్టుకుని కూర్చున్నారు. వరుడి తండ్రి సుబ్బరాజు పెళ్లి తమ ఊళ్ళో జరపాలని, ఇటు వియ్యంకుడు సుదర్శన్ తరపున 20 మంది కంటే ఎక్కువ రారని తెలిసి ఏర్పాట్లన్నీ తానే చూసుకుంటానని చెప్పాడు. ప్రస్తుతం తామున్న పరిస్థితిలో అదే మంచిదని సుదర్శన్ కుటుంబం భావించింది. పెళ్లి కూతురు వర్ష వాళ్ళ నానమ్మ తాతయ్య మాత్రం చాలా సంతోషంగా కార్యక్రమాన్ని ఆస్వాదిస్తున్నారు. సుదర్శన్కి ఉన్న ముగ్గురు కూతురులో ఆఖరి పిల్ల వర్ష. ఆమె ఇద్దరు అక్కేల పెళ్లి సాఫ్ట్వేర్ ఉద్యోగులతో జరిగింది. వ్యాపారంలో అనుకోకుండా వచ్చిన నష్టం, కష్టపడి కట్టించుకున్న ఇల్లు కూడా అప్పుల కింద జమైపోయింది. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన సుదర్శన్ నిద్రమాతలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమయానికి భార్య మాధవి చిన్న కూతురు వర్ష చూసుకొని అతన్ని రక్షించుకోగలిగారు. వర్ష తనని పట్టుకుని ఏడ్చింది. ఆస్తులు పోతేనేంటి, నువ్వు ఉంటే చాలు కదా మాకు అంటూ సుదర్శన్ మానసికంగా చాలా దెబ్బతిన్నాడు. మిగిలిన కొద్దిపాటి డబ్బుతో తన జీవితం ఎలా గడుస్తుందో, వర్ష పెళ్లి ఎలా చేయాలో అన్న ఆలోచన అతన్ని తొలిచేస్తుంది. మాధవ్కి తెలుసు, ఒకసారి సూసైడ్ ప్రయత్నించిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తారని తెలిసి టౌన్లో ఉన్న మావగారింటికి వెళ్ళిపోవడానికి ఏమీ బాధపడలేదు. సుదర్శన్ తండ్రి యతిరాజులు కొడుకుని కోడల్ని మనవరాల్ని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇల్లు పెద్దది. మాధవి త్వరగానే ఈ మార్పుకు అలవాటు పడింది. మనవరాలు వర్ష మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాకనే యతిరాజులు ఈ మ్యాచ్ సెటిల్ చేశాడు. సుబ్బరాజు మాట్లాడిన తీరు వర్షకు చాలా నచ్చింది. పెళ్లి చూపులప్పుడు మౌర్య పల్లెటూరు జీవితం ఎలా ఉంటుందో చెప్పి ఆమెని ఆలోచించుకోమని చెప్పాడు. అందుకు వర్ష ఒప్పుకుంది. పెళ్లికి ఊరంతా కదిలొచ్చింది. దగ్గరుండి ఒక్క నిమిషం కూడా చూపు మరల్చకుండా తనివి తీరా కళ్ళనింటిగా చూసుకుంటూ కొడుకు వివాహాన్ని ఆద్యంతం రెప్పవేయకుండా చూస్తున్నాడు సుబ్బరాజు. సిటీ జీవితాలకు అలవాటు పడ్డ వర్ష తరపు వాళ్ళు భోజనాల్లో బగారన్నం, ఆలు కుర్మా, రుమాల్లోటి లేవని అరిటాకులో భోజనం, సాంప్రదాయ వంటలు వడ్డించంటాలు ఏమీ నచ్చలేదు. సుబ్బరాజు తరపు వాళ్ళు, ముఖ్యంగా మౌర్య మేనత్తలు, వాళ్ళ కుటుంబ సభ్యులు పెళ్లి భారత్నంతా మోశారు. సుబ్బరాజు ఖర్చుకు వెనకాలేదు. వర్ష తన పెళ్లి దివ్యంగా జరిగిందని భావించింది. పెళ్లి మొత్తం ఆమె ఎంతో సంతోషంగా కనిపించింది. ఆమె ఉత్సాహాన్ని గమనించిన మౌర్య తలంబ్రాలప్పుడు ఉంగరాలు తీసేటప్పుడు ఆమెది పైచేయి ఉండేలా చూశాడు. పెళ్లి కార్యక్రమంలో ఎక్కువగా సంతోషించింది వర్ష తాతయ్య, నాయనమ్మలే. మాధవి ఎటు మాట్లాడలేదు. వర్ష అక్కలు మాత్రం వర్ష మీద బోలెడు సానుభూతి కురిపించారు. వర్షకు వయసు చిన్నదైనా జీవితం పట్ల మంచి అవగాహన ఉంది. పల్లెటూరు అయినా సిటీ అయినా జీవితాన్ని సమయంతో జీవించడం ముఖ్యమని భావిస్తుంది. పైగా తండ్రి కొడుకిద్దరూ మనసారా తనని ఇష్టపడి చేసుకుంటున్నారు. ఆమె ఆ విషయానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. మర్నాడు కుటుంబ సభ్యులతో, దగ్గర బంధువులతో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు. భోజనాలు అయ్యాక ఇల్లు సర్ది మౌర్య బంధువులు, వర్ష బంధువులు కూడా వెళ్ళిపోయారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ ఎటువంటి ఆగాయిత్యం చేయదని తండ్రి వెళ్ళేటప్పుడు ఆయన దగ్గర మాట తీసుకుంది వర్ష. సుదర్శన్ దుఃఖాతిశయంతో కూతుర్ని హృదయానికి హత్తుకుని ఏడ్చాడు. ఇక ఇంట్లో మిగిలింది ముగ్గురే. మౌర్య ఎందుకో ముభావంగా ఉన్నాడనిపించింది వర్షకి. చీకటి పడుతుండగా ముత్యాలమ్మ వాగులు చిమ్మి నీళ్లు చల్లింది. వర్ష చిన్న ముగ్గు అందంగా వేసింది. తులసి కోట దగ్గర దీపం వెలిగించింది. దేవుడి మందిరంలో కూడా దీపం వెలిగించింది. ఇవన్నీ సాయంత్రం స్నానం చేసి మరీ చేసింది.
సుబ్బరాజు సంతోషానికి అవధులు లేవు. ఆ ఇంట రాత్రమ్మ పోయిన దగ్గర నుంచి ఒక పద్ధతిలో తండ్రి కొడుకుల జీవితం సాగింది లేదు. సిటీలో పెరిగి పెద్ద చదువులు చదివిన వర్ష ఇంత చక్కగా ఉంటుందని ఆయన ఊహించలేదు. కోడల్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అంతా ఆయన సరైన నిర్ణయం కాదని భయపెట్టారు. రాత్రి పులిహోర మజ్జిగతో భోజనం ముగించారు. ఓ అరగంట తర్వాత వర్ష గదిలోకి వెళ్ళి చూసేసరికి చాప మీద పరపేసుకుని నిద్రపోతూ కనిపించాడు మౌర్య. వర్షకి ఏం చేయాలో తోచలేదు. పాపం బాగా అలసిపోయాడేమో, అందుకే ఆ నిద్రపోయాడు అనుకుని మనసుకు సర్ది చెప్పుకొని మంచం మీద పడుకుంది. తెల్లవారుజామున చీకట్లు ఇంకా తొలగిపోలేదు. చిన్నగా తలుపు తడుపుతున్న శబ్దం వర్షకు మెలకు వచ్చింది. ఎవరు అంది. మౌర్య బాబుని రమ్మంటున్నారమ్మా పెద్దయ్య అన్నాడు శంకర్. అతడు పని మనిషి నరసమ్మ కొడుకు. వర్ష నెమ్మదిగా మౌర్యను తట్టి లేపింది. ఏమిటి అన్నాడు విసుగ్గా. మౌర్య కళ్ళు తెరిచి మావయ్య పిలుస్తున్నారని చెప్పింది. ఉలిక్కి పడి లేచి చాప చుట్టి బల్ల మీద వేసి బయటికి వెళ్ళాడు. అతని వెనక్కి వర్ష కూడా వెళ్ళింది. పశువుల కొట్టంలో ఉన్నారంతా. లక్ష్మి ఓడ్చుకో తల్లి అంటూ ఆవు వీపు నిముడుతున్నాడు సుబ్బరాజు. అది బాధతో గుండ్రంగా తిరుగుతుంది. పాపం కడుపు నొప్పి మావయ్య అంది వర్ష. అంత టెన్షన్లో కూడా ఆయన గొల్లుమన్నారు. కడుపు నొప్పి పక్కకు జరుగు అంటూ లక్ష్మికి ఇంజెక్షన్ చేశాడు మౌర్య. అది ప్రసవేదనమ్మా చెప్పాడు సుబ్బరాజు. అలా తిరిగి తిరిగి అది నేల మీద కూర్చున్న కాసేపటికి ప్రసవించింది. ఆవును ఎంతో ప్రేమగా నిమిరాడు మౌర్య. పుట్టినది కూడా తెల్లగా ఉంది. తల్లి తండ్రి తెగ నాకేస్తుంది. వింతగా చూస్తుంది వర్ష. ఆవు మాయని ఎత్తికెళ్ళాడు గోపయ్య. దాన్ని ఏం చేస్తారు అడిగింది వర్ష. అది వరకు ఇలాంటి దృశ్యాలేమీ ఆమె అనుభవంలో లేవు మరి. దాన్ని శుభ్రంగా కడిగి కొత్త కోడలు నువ్వు వచ్చావుగా ఇంటి ముందు వేలాడదీస్తారు. అది మా ఆచారం అన్నాడు మౌర్య వెక్కిరింపుగా. ఛీ పాడు అంది వర్ష. గొయ్యి తీసి బాధ పెడతారమ్మా. తను తెలియక అడుగుతుంది, ఎందుకలా ఏడిపిస్తావంటూ సుబ్బరాజు కొడుకును మందలించాడు. ఆవు దూడ అంతరంగా నాకుతూ శుభ్రం చేస్తుంది. అప్పుడే పుట్టిన లేగదూడ కింద పడుతున్నా లెక్క చేయకుండా నిలబట్టడానికి ట్రై చేస్తూ ఉంటే వింతగా చూస్తూ ఉండిపోయింది వర్ష. రేపుడికల్లా చెంగు చెంగుని ఎగురుతుందమ్మా, నువ్వు దాంతో చక్కగా ఆడుకోవచ్చు అన్నాడు సుబ్బరాజు కోడలతో వాసే నిన్నే గొంతుతో. శంకర్ కుక్కలు రాకుండా చూడు, జాగ్రత్త గోపయ్య, 3 రూపాయలు దూడ తాగేలా చూడు, మన కోసం తక్కువ తీయి చెప్తున్నాడు మౌర్య. సుబ్బరాజు కంటే మౌర్య స్పష్టమైన ఆజ్ఞలు ఇస్తున్నాడు అనిపించింది వర్షకి. మావయ్య నేను కూరగాయలు చూసుకోనా అడిగింది వర్ష. మావగాని మొహం కడుకొని తన వెంట తోటలోకి వెళ్ళింది వర్ష. తోట మొదట్లోనే దిగుడు బాగుంది. దాన్ని చూసి దడుచుకుంది వర్ష. బావిలోకి దిగడానికి మెట్లు చాలానే ఉన్నాయి కానీ ఎవరూ మెట్ల వైపు వెళ్లకుండా చెట్టు వైపు తరలం వేసింది. తోట మొదట్లోనే పెద్ద బాదం చెట్టుంది. ఎన్నో కాయలు రాలాయి ఆ చుట్టూ. వర్ష గబగబా కాయలన్నీ తన కొంగులోకి ఏరి వేసుకోసాగింది. మౌర్య ఆమె కొంగులని కాయలని కింద పడేసి మరకలు పడతాయని తెలీదా గద్దిస్తున్నట్టుగా అన్నాడు. పిత్తరపై చూసింది వర్ష. అదేమట నెమ్మదిగా చెప్పొచ్చుగా మౌర్య అన్నాడు సుబ్బరాజు. నరసమ్మ చిన్న జల్లిబుట్టలు తీసుకురా అంటూ కేక పెట్టాడు మౌర్య. తలదించుకుని వచ్చిన కోడలు చూసి, ఈ ఉసిరి చెట్టు చూసావా అమ్మా, ఇవేమన్నా కావాలా ప్రేమగా అడిగాడు సుబ్బరాజు. అలా చూస్తావేంరా, వచ్చి ఉసిరికాయలు కోసివు అన్నారాయన. ఆయన గొంతులో కోపం ప్రతిధ్వనించింది. కొమ్మలకే గుత్తులుగా వేలాడుతున్న కాయల్ని బుట్టలో కుసివేస్తూ మౌర్య చాలా అన్నాడు. మౌర్య అరలో పైనే ఉంటాడు. పైకొమ్మకున్న కాయల్ని కోస్తూ ఉంటే చూస్తూ నుంచింది. కుడివైపున రంగురంగుల గులాబీలు చామంతులు ఉన్నాయి. మావయ్య పూజకు పూలు కోసుకోనా మళ్ళీ అడిగింది. అమ్మ వర్ష, నువ్వు ఎవ్వని ఏది కోయినా వద్దా అని అడగాల్సిన అవసరమే లేదమ్మా. ఇప్పటిదాకా ఈ తోట మా ఇద్దరిది, ఇక నుంచి అంతా నీదే, ఎవ్వరిని అలా పర్మిషన్ అడగొద్దు అన్నాడు మామగారు. ఓరగా మౌర్యకేసి చూసింది వర్ష. మొహం తిప్పుకున్నాడు అతను. మునగ చెట్టు దగ్గర ఆగి చెట్టుకేసి చూస్తుంది. మౌర్య కర్ర పట్టుకొని, ఎన్ని కోయాలండి, ఇన్ని చాలా చేతులు బార్లా చాపి అడిగాడు. 10 చాలు దర్పంగా అంది వర్ష. తోట యజమానుల కావాలని ముందుకెళ్ళి నరసమ్మ వెంట రాగానే టమాటాలు వంకాయలు కోసింది. మిర్చి బెండ కరివేపాకు కొత్తిమీర కోసుకురమ్మని, అలాగే 2 మామిడికాయలు కూడా తెమ్మని ఆమెకు చెప్పి ఇంటికి వచ్చేసింది వర్ష. 7 అవుతూ ఉండగా మౌర్య సుబ్బరాజు తమ షాపుకి వెళ్ళారు. కూరగాయలు పండ్లు తీసుకుని వాళ్ళకి సొంత అవుట్లెట్ ఉంది. ఆర్గానిక్ పంట కాబట్టి మంచి డిమాండ్ ఉంది. పూజ సామాగ్రి
పూజ చేసుకొని వంటకు ఉపక్రమించింది వర్ష. కొత్తిమీర వేసి దోర టమాటా పచ్చడి, వంకాయ కూర, మిరియాల చారు, మామిడికాయ పప్పు చేసి తను వెంట తెచ్చిన వడియాలు, మజ్జిగ మిరపకాయలు, అప్పడాలు వేయించి డబ్బాలో పెట్టి ఉప్మాకి కావలసినవన్నీ కోసి రెడీగా పెట్టుకుని మార్కెట్కి వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు వస్తారని ఉయ్యాల బల మీద ఊగుతూ ఎదురు చూస్తున్నది వర్ష. 10ంటికి వచ్చారిద్దరు. గబగబా నేతి తాలింపు వేసి జీడిపప్పు సూజీ ఉప్మా చేసింది. ప్లేట్స్ పక్కనే నిమ్మ చెక్కలుంచింది. ప్లేట్స్ మీద అరిటాకులపై వడ్డించిన ఉప్మా వాసన చూడగానే తండ్రి కొడుకు మారు వడ్డించుకుని మరీ తిన్నారు. అరగంట ఆగి మౌర్య స్నానానికి నూతి పల్లెం దగ్గరికి వెళ్ళాడు. పెద్ద బాల్చిండ నీళ్లు తోడుకుని చేత బగి నిండా నీళ్లు తోడు పెట్టుకుని ఒళ్ళు రుద్దుకుంటూ వంటి బయట గుమ్మం దగ్గర వయ్యారంగా నుంచుని తన కేసు చూస్తున్న వర్షం చూసి, లోపల మీ తాత గాని మా తాత గాని ఉంటే పిలువు అన్నాడు. వాళ్ళు ఇక్కడెందుకుంటారు కోపంగా అడిగింది. అయితే నా వైపు ఎవరు రుద్దుతారు అన్నాడు మౌర్య. ఇలాంటి పాత జోకులు వేయకపోతే డైరెక్ట్గా అడగొచ్చుగా అంటూ సబ్బు రాసి రుద్దసాగింది. ఇంత సుతారంగా రుద్దితే పొద్దు కొరుకుతుంది అన్నాడు విసుగ్గా. మొదటిసారి అతని అచాదన లేని శరీరాన్ని సృజించిన వర్ష సున్నిత భావాన్ని చెదరగొడుతూ, మేము మట్టి మనుషులం, పొద్దున్నేస్తే బురదలో పనిచేసేవాళ్ళం, తాటి పీచో కొబ్బరి పీచో పెట్టి రుద్దితే గానీ మురికిపోదు గాని నువ్వు వెళ్ళు అన్నాడు. ఒళ్ళి మండిపోయిన వర్ష చేత బకెట్లో నీళ్లు తీసి అతని నెత్తి మీద గబాలను గుమ్మరించి అతని చేతికి అందకుండా తప్పించుకుంది. లోపలికి వెళ్తూ చూసింది. పక్కింటికి తమకి మధ్య ఉన్న 3 అడుగుల గోడ మీద చేతులు ఆనించి 2 అమ్మాయిలు తదేకంగా మౌర్యని అమాంతం చూస్తున్నారు. వెనుక తిరిగి చూసింది. మౌర్య వంగి కాలు ఉతుకుంటున్నాడు. విసురుగా లోపలికి వెళ్ళి 2 టర్కీ టవల్స్ తీసుకొచ్చి బాత్రూమ్ తలుపు మీద వేసి, ఇక్కడ చాలు గాని ఇక మిగతా స్నానం లోపల చేయండి అని విసురుగా లోపలికి వెళ్ళింది. మౌర్య తను ఎందుకలా మాటలతో బాధిస్తున్నాడో వర్షకి అర్థం కావటం లేదు. పెళ్లిలోనూ తలంబ్రాలు పోసేటప్పుడు, బిందెల నుంచి ఉంగరాలు తీసేటప్పుడు ఎంతో ప్రేమగా తను గెలిచేలా చేశాడు. వ్రతం అప్పుడు అంత ఎక్కువ కుంకుమ పెడుతూ ఉంటే మాటి మాటికి రుమాలతో అద్ది మరీ కలలో పడకుండా చూశాడు. ఇప్పుడు ఏమైంది మౌర్యకి? 3ంటికి వచ్చారిద్దరు భోజనానికి పొలం నుంచి. నువ్వు తిన్నావమ్మా సుబ్బరాజు అడిగాడు. వాళ్ళొచ్చే ముందే అన్నం వండింది. వేడి వేడి అన్నం వడ్డించి కూరలు వడ్డిస్తూ ఉంటే అన్నాడు మౌర్య. మా కోసం నువ్వేం వెయిట్ చేయనక్కర్లేదు. మీ సిటీ వాళ్ళలాగా మాకు ఫిక్స్డ్ లంచ్ టైం ఏమీ ఉండదు అన్నాడు. మీ సిటీ వాళ్ళలాగా అన్నప్పుడు అతని గొంతులో ఆమెకు అర్థం కాని విసురు కనిపించింది. నువ్వు మాతో పాటు తినమ్మా, రా కంచె పెట్టుకో అంటూ సుబ్బరాజు ఆమె కంచెంలో తానే వడ్డించాడు. కొడుకు ధోరణి ఆయనకు కోపం కలగజేస్తుంది. అయినా ఓపిక పడుతున్నాడు. మౌర్య సాయంత్రం చెప్పాడు ఆమెతో. రేపు ఉదయం ఊరుకు వెళ్తున్నాను 5 రోజులు అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నారు? వర్ష కుతూహలంగా అడిగింది. ఏదైనా హిల్ స్టేషన్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దామని అన్నాడు. అంతలోనే సర్దుకొని అన్ని రకాలన్నీ ఆర్తించుకోవాలి, తొలకరి మొదలైందిగా చెప్పాడు. వర్ష అతని మాటలు పట్టించుకోకుండా, మన తోటలో మందారాలు లేవు, ఒక 15 వెరైటీస్ తెస్తారా? అలాగే బోగన్ విల్లియా, అవి తీసుకొస్తే ప్రహారీ గోడ వారికి నాటిస్తాను అంది ఉత్సాహంగా. నేను వేరే పని మీద వెళ్తున్నాను, నాకు అలాంటి చెప్పకు కసుకున్నట్టుగా అంటూ పడుకున్నాడు. తెల్లవారుజామున మౌర్య వెళ్ళిపోయాడు. మావయ్య ఈయన 5 రోజులు రారట కదా, నేను వంటలు సర్దుకుంటాను, ఆ డబ్బాలు అవి బాగాలేవు మావయ్య అంది నెమ్మదిగా. వర్ష అటక మీద అత్తే కిచెన్ సెట్స్ చాలా ఉన్నాయమ్మా, అన్నీ ఇత్తడి సెట్లు, రాగి బిందెలు. తను పోయిన తర్వాత ఏదో వండుకుంటున్నా తింటున్నాం అంతే. మా అక్క చెల్లెలు వచ్చినప్పుడు కొంత మార్పు, నిజం చెప్పనా, నువ్వు వచ్చాకే తృప్తిగా తింటున్నాం. శంకర్ని నరసమ్మని రమ్మంటాను సరేనా? మామగారి గొంతులోని ఆర్ద్రతకు వర్ష కళ్ళు తడాయి. అటకలు శుభ్రం చేయించింది. తర్వాత స్టోర్ రూమ్ నీట్గా సర్ది అన్ని స్టీల్ డబ్బాలో సర్ది స్టిక్కర్లు అంటించింది. అత్తగారు ఎంతో చక్కగా చేయించిన గ్లాస్ కబోర్డ్లో సర్దించింది. సాయంత్రం పొలం నుంచి వచ్చిన సుబ్బరాజు గోడలు పంటడానికి అబ్బురపడ్డాడు. గోడ ఎత్తు పెంచమని మర్నాడు మెల్లిగా చెప్పింది మామగారికి. ఎందుకమ్మా అడిగాడు ఆయన నవ్వుతూ. వర్షం మాట్లాడలేదు. ఆయన మరో మాట లేకుండా ఆ పని కూడా చేయించేశాడు.
2 రోజుల్లో రోలు చుట్టూ గుండ్రంగా ఇటుకలతో పల్లెం కట్టించింది. ఇప్పుడు ఏ పిండి రుబ్బినా ఇబ్బంది లేకుండా దేవుడు మందిరానికి పాలిష్ చేయించింది. మౌర్య వచ్చే రోజు గుమ్మాలకు కట్టెలు వేసింది. సుబ్బరాజు ఆనందానికి అవతలేవు. మౌర్య మధ్యాహ్నం భోజనం సమయానికి వచ్చాడు. అన్నీ అతనికి ఇష్టమైన వంటకాలు చూసింది. అతని ముభావ ధోరణి మాత్రం మారలేదు. సాయంత్రం మల్లెల మాల కట్టి దేవుడి పడలకు అత్తగారి ఫోటోకి వేసింది. ఇల్లంతా మల్లెల సువాసనతో నిండింది. రాత్రి 8 భోజనం చేసి తండ్రితో ప్రయాణ వివరాలు చెప్తున్నాడు మౌర్య. కోడలు స్నానానికి వెళ్ళటం చూసి హఠాత్తుగా అన్నాడు సుబ్బరాజు. నీతో మాట్లాడాలి మౌర్య అన్నాడు గంభీరంగా. ఏ విషయం నాన్న? అదేరా, ఆ అమ్మాయి గురించి. ఆ అమ్మాయితో నీ ప్రవర్తన ఏమీ బాగలేదు. మాటి మాటికి వీసుకుంటున్నావు, కసురుకుంటున్నావు. దేనికి ముందు 3 రోజులు బాగానే ఉన్నావు. బలి వెళ్ళిపోయాక నీ ప్రవర్తన మారిపోయింది. బిడ్డ ఓడ్చుకొని ఓపికగా భరిస్తుంది. నువ్వు ఒకసారి నాతో రా అంటూ లేచి వంటింటిని, స్టోర్ రూమ్ని, దేవుడి గదిని చూపించాడు. ఈ ఇల్లు మీ అమ్మ పోయాక కళాకాంతం లేకుండా పోయిందిరా. బంగారు తల్లి, ఈ 5 రోజుల్లో ఇల్లు ఎలా మార్చేసిందో చూసావా? అంత చదువుకున్న పిల్ల. ఈ వాతావరణం కొత్త, తెలియని, అడిగితే కసురుకుంటున్నావు. దేనికి? నేను గమనించడం లేదు అనుకుంటున్నావా? నేను మీ అమ్మ పైన ఈ 15 ఏళ్లలో ఒక్క మాట అనకుండా పెంచాను. సిటీలో పెరిగిన పిల్ల, నీకంటే పెద్ద చదువు చదివింది. నాకు తల కొట్టేసినట్టుందిరా నువ్వు ఇలా ప్రవర్తిస్తూ ఉంటే. నీ గురించి ఒక్క మాట చెప్పలేదు నువ్వు లేనప్పుడు అన్నాడాయన. మౌర్య తలదించుకున్నాడు. నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నాకు సమాధానం చెప్పు అన్నాడాయన తీవ్రంగా. నాన్న, వర్ష అమ్మ వాళ్ళు, వాళ్ళ అక్కయ్యలు వర్షం నాలాంటి మట్టి మనిషి చేసేందుకు చాలా బాధపడుతూ మాట్లాడుతుంటే నాకు చాలా బాధేసింది నాన్న. వర్ష వాళ్ళ నాన్నని, అమ్మని పట్టుకుని అంతలో ఏడుస్తూ ఉంటే ఆమె గత్యంతరం లేక నన్ను చేసుకుందనిపించింది. చెప్పడం ఆపాడు. అరే మౌర్య, ఇంత పొరపాటు పడ్డవరా? 23 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రులు వదిలేసి కొత్త ఇంటికి వచ్చింది. పైగా తండ్రికి బాగలేదు. అందరూ ఆడపిల్లలాగే వాళ్ళు వెళ్ళేటప్పుడు దుఃఖపడింది. అయినా ఇంత చక్కగా అన్ని పనులు మనస్ఫూర్తిగా చేస్తూ ఉంటే నీకు అనుమానం ఏంటి? బంగారు తల్లి ఎంత కష్టపెట్టావో. పో, వెళ్ళి చేతిలో కాళ్ళలో పట్టుకొని ఆ పిల్లని క్షమాపణ అడుగు అన్నాడాయన కటువుగా. మౌర్య నెమ్మదిగా లోపలికి వెళ్ళాడు. వర్ష కిటికీ గట్టు మీద కూర్చుని బయట కురిసిన వర్షాన్ని చూస్తుంది. వర్ష పిలిచాడు మౌర్య. వర్ష తలతిప్పి అతని కేసు చూసింది. ఆమెలోని దుఃఖమంతా ఆమె చెంపల వెంట కన్నీరై జారుతుంది. మౌర్య కుర్చీ తెచ్చి వేసుకుని నెమ్మదిగా ఆమె 2 పాదాలను పట్టుకుని తన మోకాళ్ళ మీద పట్టుకుని, పాంచన్ కాలు మొక్త క్షమించు అన్నాడు. ఆమె కోపంతో అతని చేతులు తోసేసింది. నిజంగానే అడుగుతున్నాను వర్ష, నన్ను క్షమించు అన్నాడు మౌర్య. ఇప్పుడే నాన్న 1 కేజీ కుంకుడుకాయలతో తలంటాడు. మీ వాళ్ళ మాటలు అనుకోకుండా విన్నాను వర్ష. మట్టి మనిషిని ఇచ్చి చేయాల్సి వచ్చిందని వాళ్ళు బాధపడుతుంటే నువ్వు ఇలా ఇష్టం లేకపోయినా నన్ను చేసుకున్నావని, ఎప్పుడో ఒకప్పుడు తెగిపోయే పందెం మీద అనుకుని అలా అన్నాను. ఒకవేళ యానిమల్ ఇన్సెన్స్తో నాకు దగ్గరై నువ్వు తర్వాత రిగ్రెట్ అవ్వకూడదని. అతని మాట పూర్తి కాకుండానే అతని కుడి చెంప చెడెళ్ళనిపించింది. మౌర్య చెంప పట్టుకొని నవ్వసాగాడు. అన్నీ మీకు మీరే అనుకుని ఇలా ప్రవర్తించాలని చెప్పడానికి సిగ్గులేదు. పైగా యానిమల్ ఇన్స్టింక్ట్ అంట. అది లేకుండా ఏ భార్య భర్త రిలేషన్ ఉంటుంది? ఇప్పుడైనా మావయ్య తిట్టారని వచ్చారు, అవునా? రోషన్తో ఆమె కళ్ళు ఎరిపెక్కాయి. సారీ వర్ష, ఈ 5 రోజులు చాలా రిగ్రెట్ అయ్యా. నువ్వు కోరుకున్నట్టు మందారాలు, బోగన్వలియా, ప్రోటాన్స్, నాకు ఇష్టమైన పారిజాతాన్ని విరజాచినే తెచ్చాను అన్నాడు. బ్రతులాడుతున్న ధోరణిలో వర్ష శాంతించింది. లేచి కూర్చుంది. అవును, ఆ గోడ అర్జెంటుగా కట్టించావెందుకు అడిగాడు. నేను కాదు, అది మావయ్య కట్టించారు. నువ్వే నేను వచ్చే లోపల కట్టించానని చెప్పావట. దేనికి అన్నాడు. అదే, నువ్వు గంటసేపు టవల్ ఒకటి కట్టుకొని బావి దగ్గర చిలకాలాడుతూ ధర్మదర్శనం ఇస్తున్నావుగా పక్కింటి అమ్మాయిలకి, అందుకని అంది విసురుగా. ఏ అమ్మాయిలో నేను ఎప్పుడూ చూడలేదే అంటున్నప్పుడు అతని తట్టింది. ఆమెలోని నా సొంతమన్న భావన, ఆమె గురించి అతనికున్న అనుమానాలని తొలగిపోయి హాయిగా నవ్వేశాడు. తన మనసు అతనికి తెలిసిపోయిందని అర్థమైన వర్ష సిగ్గుతో అతని భుజంలో తాను దాచేసుకుంది. కిటికీల నుంచి వీస్తున్న చల్లని
శ్రావణ సమీరం ఆ కథంతా నిండి వాళ్ళిద్దరి మనసుని సమానం చేసింది. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ మీ ముందుంటాను.